నేటి రాశి ఫలాలు కుంభరాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా ప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు మరింత వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అన్నింట అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనధాన్య అభివృద్ధి కూడా కలుగుతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు ఈరోజు. అలాగే బాకీలను తీర్చగలుగుతారు. అలాగే మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి ఉద్యోగ లాభం అనేది ఉంది. తప్పకుండా ప్రయత్నించండి, ఉద్యోగం అనేది లభిస్తుంది. విద్యార్థులకు విద్యా లాభం అనేది కనిపిస్తుంది. పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వివాహ సంబంధంలో చిక్కుకునే అవకాశం అయితే ఈరోజు దొరుకుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి విశేషమైన ధనాకర్షణ అనేది కలుగుతుంది. కుంభరాశి వారు ఈరోజు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలను వింటారు. అలాగే ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రులను కలుసుకొని ఈరోజు చాలా ఉల్లాసంగా గడపగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను దక్కించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి హోదాలు అనేవి వస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. శుభవార్తలను అందుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే తండ్రి తరపున ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.